రైట్ శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలో గల ఎన్సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్ కూలిపోయిన ఘటనలో 6 మరణించినట్టుగా ఇప్పటివరకు అందుతోన్న అధికారిక సమాచారం. అందులో దాదాపు 10 మంది దాకా గాయపడ్డారు. వారందరినీ కూడా సమీపంలోని హాస్పిటల్ కి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. చూడొచ్చు రంగారెడ్డి జిల్లాలో జరిగిన క్రేన్ కి సంబంధించిన విజువల్స్ అది. శంకర్పల్లిలో ఎన్సీసీ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ కంపెనీకి సంబంధించి మా ప్రతినిధి సాగర్ అక్కడ స్పాట్ లో ఉన్నారు, మనకు గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెప్పడానికి. రైట్ సాగర్, అక్కడ అసలు ఏం జరిగిందని చెప్తున్నారు స్థానికులు, వర్కర్స్ అందరు కూడా? ప్రస్తుతం మీరు అక్కడే ఉన్నారు ప్రమాదం జరిగిన ఘటన దగ్గర. రైట్, ఎన్సీసీ సిమెంట్స్ బ్రిక్స్ కంపెనీలో కూలిపోయిన భారీ క్రేన్ కి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు. అయితే అసలు ఆ క్రేన్ ఎలా కూలిపోయింది? వర్కింగ్ సిస్టమ్ లోనే ఉంది, వర్కింగ్ కండిషన్ లోనే ఉంది. దాదాపు ఆ క్రేన్ వర్క్ చేస్తున్న సమయంలో దాదాపు 30 మంది ఆ క్రేన్ కి సంబంధించిన వర్క్స్ లో కింద కానీ లేకపోతే దానికి సంబంధించి పాల్గొంటారు అని చెప్పి ప్రాథమికంగా మనకు అందుతోంది. మరి అందులో ఇప్పటికే 6 చనిపోయారు, దాదాపు 8 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అక్కడ. ప్రమాదం జరిగిన ఘటనలో అసలు ఎలాంటి దృశ్యాలు ఉన్నాయి ఏంటి అనేది మనకు గ్రౌండ్ రియాలిటీలో చెప్పడానికి. రైట్ సాగర్, ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు మాట్లాడారా మీతో? అసలు ఏం జరిగింది, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? యశోమతి, శంకర్పల్లి సమీపంలో ఉన్నటువంటి ఎన్సీసీ సెంట్రల్ వర్క్షాప్ లో భారీ ప్రమాదం జరిగింది. మనం చూడొచ్చు, కూలిన క్రేన్ వద్ద ఉన్నాం, మనం ఎగ్జాక్ట్లీ స్పాట్ లో ఉన్నాం. మనం చూడొచ్చు ఎంత భారీ క్రేన్, ఈ క్రేనే కుప్పకూలిపోయింది. భారీగా ఈదురు గాలులు రావడంతోనే ఈ క్రేన్ కుప్పకూలినట్లుగా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. లాంగ్ నుంచి చూస్తే ఒక భారీ క్రేన్ అనేది ఒక్కసారి పడిపోయింది. ఇది పడిపోయిన అనంతరం కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఇది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్నటువంటి కింద షెడ్ లో ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారనేది కూడా ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. సంఘటనా స్థలానికి ఇప్పటికే పోలీసులు, ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, చెవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. కంపెనీకి సంబంధించినటువంటి నిర్వాహకులతో పోలీసులు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు, వారిని కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితిని మనము ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఎగ్జాక్ట్లీ ఇదే స్పాట్ లో జరిగింది. కార్మికులు దీని కింద పనిచేస్తున్నారు. కొంతమంది షెడ్ లోపల, ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్, ఈ షెడ్ లోపల కొంతమంది కార్మికులు ఉంటే, ఈ ముందు ఉన్నటువంటి షెడ్ లో ఏదైతే ఈ క్రేన్, భారీ క్రేన్ ఏదైతే కనిపిస్తుందో, ఈ క్రేన్ కింద కూడా కొంతమంది కార్మికులు పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే స్పాట్, ఏదైతే ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి కూలిపోయింది అనేది కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. మొత్తం ఒక్కసారిగా ఇది కుప్పకూలిపోయిన పరిస్థితి. మొత్తం దీనికి ఉన్నటువంటి కింద బేస్ లేకుండా జనరల్గా ఈ స్ట్రక్చర్ నిర్మాణం అనేది కొంత రొటేట్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ చూడవచ్చు, ట్రైన్లకు సంబంధించినటువంటి పట్టాలు ఏ విధంగా ఉంటాయో అట్లా ఈ పట్టాలు, ఏదైతే క్రేన్కి సంబంధించినటువంటి వీల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇంత భారీ క్రేన్, భారీ ఈదురుగాలులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ విరిగినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఏదైతే నెంబర్ ప్లేట్ కనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ ఇక్కడ వంగిపోయి కూలిపోయినటువంటి పరిస్థితి. సో ఎగ్జాక్ట్లీ ఇదే ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణము. మొత్తం ఒక్కసారిగా ఒరిగిపోయింది, అది వంగిపోయినటువంటి దృశ్యాలు మనం చూడు. ఇంత భారీగా ఉన్నటువంటి ఐరన్ రాడ్, ఇద్దరిని ఒకసారి ఫ్రేమ్ లో పెట్టి చూడు. ఇంత భారీగా ఉన్నటువంటి ఐరన్ అనేది పూర్తిగా విరిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారిగా వంగిపోయింది, మొత్తం కుప్పకూలిపోయింది, ముందున్నటువంటి షెడ్ పైన పడింది. మొత్తం ట్రైన్కి సంబంధించినటువంటి ఏదైతే రైల్వే బ్రిడ్జికి సంబంధించి కావచ్చు, మెట్రో ట్రైన్కి సంబంధించినటువంటి బ్రిడ్జిలు, ఐరన్ షెడ్లకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా కూడా ఇది మనకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్సీసీ సెంట్రల్ వర్క్షాప్ శంకర్పల్లి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పెద్ద భారీ వర్క్షాప్ ఉంది. ఈ క్రేన్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇంత పెద్ద క్రేన్ మనకు కనిపిస్తుంది. సో ఈ క్రేన్ అనేది మొత్తం దాదాపు ఒక 20 నుంచి 30 మీటర్ల వెడల్పులో ఈ భారీ క్రేన్ ఉంది. మొత్తం ఒకసారిగా ఎట్లా పడిపోయిందో మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా. ఆ సాధారణంగా క్రేన్స్ వినియోగం మనం అందరం చూస్తూనే ఉంటాం, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లో వాడుతూ ఉంటారు. అలాగే ఈదురు గాలులకి ఇలా పడిపోయింది అన్నది కాస్త నమ్మశక్యంగా లేకపోయినా సరే నిజంగా ఏం జరిగింది అన్నది మనకు ప్రాథమిక దర్యాప్తు తర్వాత తెలుస్తుంది. కానీ ఆ టైంలో వర్క్ షిఫ్ట్స్ లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళందరూ బయటకు వచ్చినట్టేనా, ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా, ఇలాంటి
డీటెయిల్స్ ఏమైనా తెలుస్తూ ఉన్నాయా? ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా, ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యశ్వంతి, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదంలో దాదాపు 20 నుంచి 30 మంది కార్మికులు ఇందులో చిక్కుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇక్కడ ప్రమాద తీవ్రత కొంత ఎక్కువగానే ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులతో డీసీపీ యోగేష్ గౌతమ్ వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాడు. కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎలా జరిగింది, ఎందుకంటే ఇంత భారీ క్రేన్, మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా ఇంత భారీ క్రేన్ ఈదురుగాల్లోకి పడిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉండవు, కానీ ఇక్కడ ఎలా జరిగింది, టెక్నికల్ గా డిఫాల్ట్ ఏమైనా జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి గాలికి పడినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఇక్కడ పోలీసులు, కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు స్థానికుల్లో ఉన్నటువంటి వారిని, అక్కడ ఉన్నటువంటి కార్మికులను అడిగి పూర్తిస్థాయి వివరాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా మనము చూడొచ్చు. సో ఈదురు గాలిలకే పడిపోయినట్లు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, పూర్తిస్థాయి వివరాలు వాళ్ళు సేకరిస్తున్నారు. రైట్, అంటే ఆ క్రేన్ వర్కింగ్ సిస్టమ్ లో ఉంది. ఆ క్రేన్ వచ్చి ఒక్కసారిగా కింద, అంటే షెడ్ లో ఉన్న వర్కర్స్ కూడా ఉన్నారు, ఆ వర్కర్స్ మీద పడిపోయింది. ప్రస్తుతం అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రేన్ ప్రమాదం జరిగినప్పుడు ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో, అలాగే క్రేన్ కంపెనీ ప్రతినిధులతో కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా జరిగింది ఏంటి అన్నది వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. శంకర్పల్లి రంగారెడ్డిలోని ఎన్సిసి బ్రిక్స్ కంపెనీలో జరిగిన క్రేన్ ఘోర ప్రమాదం అది. ప్రస్తుతం 6 అధికారికంగా మృతి చెందినట్టు తెలుస్తోంది. కానీ ఆ సమయంలో ఒక్కసారిగా క్రేన్ ఎంత హైట్ నుంచి ఒక్కసారిగా క్రేన్ కూలిపోయిందో చూడండి. అంత పై నుంచి వర్కింగ్లో ఉన్న ఒక క్రేన్ ఒక్కసారిగా కూలిపోతే, ఐరన్తో చేసిన క్రేన్ ఒక్కసారిగా పైన రేకుల షెడ్ మీద కూలిపోయిందనంటే ఆ రేకుల షెడ్ మొత్తం కూడా తునాతునకలైపోయింది. దాని కింద పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. సో మొత్తంగా 30 మంది దాకా ఆ టైంలో ఆ క్రేన్ సరౌండింగ్స్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పని చేస్తూ ఉండొచ్చు అని ఒక అంచనా వేస్తూ ఉన్నారు. అందులో దాదాపు 8 మంది ఇప్పుడు ఇంకా చికిత్స పొందుతున్నారు. సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్సకు తరలించారు. ఒక 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ 6 ఎవరు ఏంటి అన్న డీటెయిల్స్ మనకి ఇంకా అందాల్సి ఉంది. మరి ఆ క్రేన్ నడుపుతున్న వ్యక్తి కూడా మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. అసలు ఏం జరిగింది, క్రేన్ హ్యాండ్లింగ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఆల్రెడీ అది మెయింటెనెన్స్ జరిగిందా, జరగలేదా? ఎందుకంటే భారీ స్థాయి కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు ప్రతిసారి కూడా మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. పైన క్రేన్ వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ చిన్న నట్ లూజ్ అయినా సరే అది మొత్తం అంతా ఐరన్తో కూడుకున్నది కాబట్టి కింద పడిపోతే ఖచ్చితంగా మనుషులు ఎవరు కూడా మిగలని పరిస్థితులే ఉంటాయి. కాబట్టి వాటి మెయింటెనెన్స్ చాలా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? ఒకసారిగా రాడ్స్ చూడొచ్చు ఎలా వంగిపోయాయో. ఆ వంగిపోవడానికి గల కారణం ఏంటి? ఒకసారిగా బరువు కనుక ముందు ఉండి కిందకి పడిపోతే ఎంత పెద్ద ఐరన్ దైనా సరే వంగిపోతుంది. సో అంత హైట్ నుంచి ఒక్కసారిగా మొత్తం ఆ క్రేన్ అంతా కింద పడిపోయింది అని అంటే ఆ జరిగిన సంఘటన చూసిన వాళ్ళకి నిజంగా ఒక్కసారిగా బ్రెయిన్ అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది. అసలు ఏం జరిగిందో కూడా ఊహించుకోవడానికి ఒక్కసారిగా భయం వేస్తుంటుంది. ఎందుకంటే అప్పటిదాకా కలిసి పనిచేస్తున్న తమ తోటి సహ ఉద్యోగులందరూ కూడా దాని కింద చిక్కుకుపోయారు అని అంటే అది నిజంగా భయానక వాతావరణం అని చెప్పాలి. చూస్తుంటేనే మనకు అర్థమవుతోంది ఆ శిథిలాల కింద మరి ఇంకా ఎంతమంది కొన ఊపిరితో ఉన్నారు, ఎంతమంది చనిపోయారో మనకి ఇంకా అప్డేట్స్ అయితే అందాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన అక్కడికి పోలీసులు అయితే చేరుకున్నారు. అధికారులతో మాట్లాడుతున్నారు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రమాదం అసలు ఎలా జరిగింది అన్న దానిపైన ఆరా తీస్తూ ఉన్నారు. ప్రాథమికంగా మాత్రం అక్కడ బయట కనిపించిన వాళ్ళందరినీ కూడా ప్రాథమిక చికిత్స కోసం హాస్పిటల్స్కి అయితే తరలించారు. ఈరోజు ఆఫీస్ షిఫ్ట్ ఎవరిది? కొంచెం చూసి వస్తాను, సహకరించండి. బికాజ్ వాలటైల్ ఏరియా ఉంది, మరి ఏమైనా ప్రాబ్లం కొంచెం మనం చూడొచ్చు. ఇప్పటికే ఇక్కడ డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాద తీవ్రతను పూర్తి స్థాయిలో
అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. సో లోపల కూలిన అనంతరం లోపల ఉన్నటువంటి పరిస్థితిని కూడా నేరుగా పోలీసులు వెళ్ళి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు ఎంతమంది కార్మికులు అందులో ఉన్నారు, ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమందిని బయటికి తీశారు, గాయాలతో ఎంతమంది బయటపడ్డారు, ఇవన్నీ అంశాలు కూడా పోలీసులు వారిని అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకసారి ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఎన్ని గంటలకు జరిగిందట? 3:34 మధ్యలో. ఎంతమంది ఉన్నారట కార్మికులు? ఇందులో 15 మంది ఉన్నారు సార్. షెడ్లో 15 మంది ఉన్నారు. అలాగే 11 మంది హాస్పిటల్ ఉన్నారు. 3 చనిపోయారు, ఒకరు విషయం ఉన్నారు, ఒకరు ఇటు అటు ఉన్నారు. 10 మందిని మొత్తం అందరినీ 10 మంది 11 మంది సేఫ్ ఉన్నారు. సేఫ్ ఉన్నారు. 3 చనిపోయారు. ఒక్కరు ఐసీలు ఉన్నారు, 3 చనిపోయారు. 3 కూడా చివరి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అసలు ఎంతమంది పని చేస్తారట ఈ కంపెనీ? ఇందులో ఎంతమంది పని చేస్తారంటే వర్క్ ఉన్న దాని మీకే చేస్తారు. ఎంతమంది పని మనకేం తెలుస్తుంది. ఎట్లా జరిగింది అనేది ఏమన్నా చెప్పారా? గాలికి అది చాలా పెద్ద ఎత్తున గాలి వచ్చింది. పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి. మా లోకల్ ఇదే ఊరు. నేను ఇంతకుముందు శంకర్పేట మండల డిప్యూటీసీ నుండి, ఇప్పుడు మా ఏఎంసీ చైర్మన్ ప్రెసిడెంట్. పెద్ద పెద్ద చెట్లు పడిపోయింది. గాలి విపరీతమైన గాలి వచ్చింది. వర్షం తక్కువ, గాలి ఎక్కువ. ఆ గాలితోటి క్రేను పల్ట్ అయిపోయింది. ఓకేనా? ఇది సుమతి మనం చూడొచ్చు, వర్షానికి ఈదురుగాలులకు పెద్ద ఎత్తున ఈదురుగాలుల నేపథ్యంలోనే పడ్డట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. మనం ఒకసారి దీన్ని పరిశీలిస్తే మొత్తం షెడ్ పడ్డ తర్వాత లోపల ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి చూస్తే ఆ షెడ్డులు పూర్తిగా కుప్పగూలిపోయినవి. మొత్తం వాటి కింద ఐరన్ షెడ్లు, భారీ ఐరన్ షెడ్లు అయినా కూడా ఒక కంటైనర్ తరహాలో మనకు కనిపిస్తున్నాయి. ఈ పక్కన ఉన్నటువంటి కంటైనర్ ఇక్కడే ఉండి ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం వైడ్ యాంగిల్లో. ఈ ఒక్కసారి ఈ కంటైనర్ని మనం చూడొచ్చు, పక్కనే ఉన్నటువంటి కంటైనర్ చూడొచ్చు. సో ఇది నార్మల్గా ఉన్నటువంటి కంటైనర్, ఈ పక్కన ఉన్నటువంటిది దానిపైన ఆ క్రేన్ అనేది పడిపోయింది. సో దాని పరిస్థితి చూస్తే పూర్తిగా నుజ్జు అయిపోయింది. అంటే ఇందులో ఉన్నటువంటి కార్మికులు చిక్కుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనం ప్రమాద తీవ్రతను ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వారు ఇందులో ప్రమాదంలో మొత్తం 15 మంది ఉన్నారు. అందులో 3 మృతి చెందినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకొకరు ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇంకా మిగతా 11 మంది కూడా చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇది దాదాపు ఈ ప్రమాద తీవ్రత అనేది ఏదైతే ఈ భారీ క్రేన్ పడ్డ తర్వాత మొత్తం ఒక 20 మీటర్ల వరకు కూడా దాని ప్రభావం చూపిస్తుంది. సో మొత్తం ఫ్రేమ్ అనేది వైడ్ యాంగిల్లో పెట్టి చూపించండి. మనం ఇక్కడ రేకుల షెడ్ అయితే లోపల మనకు కనిపిస్తుందో ఆ రేకుల షెడ్డు మీద పూర్తిగా పడిపోయింది. ఈ షెడ్డులోనే వర్కర్స్ పనిచేస్తున్నారు. ఏదైతే ఐరన్కి సంబంధించినటువంటి గ్రిల్స్ అంటే పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది కూడా ఇక్కడే తయారీకి సంబంధించినటువంటి, ఎందుకంటే గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ చూస్తే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ తయారు చేస్తారు. కార్మికులంతా కూడా ఇక్కడ తయారు చేస్తారు. సో ఒకసారిగా ఈ తయారు చేసినటువంటి మెటీరియల్ కార్మికులు పనిచేస్తున్న సందర్భంలోనే, ఎందుకంటే అక్కడ ఒకసారి జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేయొచ్చు, ఆ వెల్డింగ్కి సంబంధించి కావచ్చు, ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి వర్క్ అనేది జరుగుతుండగానే ఈ ప్రమాదం జరిగిందనే దానికి మనం సాక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కనిపిస్తుంది, భారీ క్రేన్ దాని మీద ఒక్కసారిగా పడడంతో ఆ కార్మికులు అటు ఇటు కొంతమంది ఉరుకులు పరుగులు తీశారు. ఈ షెడ్ కొంత ఓపెన్గా ఉంది, ఎందుకంటే చుట్టూ కూడా పూర్తిగా అటువైపుగా ఏమీ లేదు. మిగతా క్రేన్స్ అనేవి 2-3 దీని కింద కనిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్ తరహాలో మనం ఒకసారి చూస్తే ఈ క్రేన్ పనిచేసే విధానాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే రైల్వే ట్రాక్ తరహాలో ఒక లైన్ ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు రైల్వే ట్రాక్ లాంటి తరహాలో లైన్ ఉంది. ఈ వీల్స్ ఏదైతే ఉన్నాయో మూవ్ అవుతూ ఉంటుంది. సో మూవ్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగిందా అనేది కూడా ఈ విచారణలో తేలాల్సి ఉంది. మనం ట్రైన్ వీల్స్ ఏదైతే మనకు కనిపిస్తాయో ఇక్కడ మనం చూడవచ్చు, ఈ వీల్స్ అనేవి ఆ ట్రాక్ నుంచి కూడా అటు ఇటు మూవ్ అవుతుంది. ఇంత భారీ క్రేన్ అటు ఇటు మూవ్ అవుతున్న సందర్భంగా ఒకసారిగా ఎదురుగాలు వచ్చాయి. ఆ ఎదురుగాల తాకిడికి ఇది కుప్పకూలిపోయినట్లు కూడా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఈ క్రేన్ అనేది షెడ్ మీద పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఎగ్జాక్ట్లీ ఇటువైపు నుంచి గాలి వచ్చి ఉండవచ్చు, ఎందుకంటే మనం చూస్తే ఇటువైపు షెడ్ ఉంది, ఇటువైపు ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఓపెన్ ప్లేస్ నుంచి అటువైపుగా పడిపోతే ఎక్కువ కార్మికులు అనేది అటు సైడ్ ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ ఇటువైపు పడడం, మూవ్ అవుతున్నటువంటి క్రేన్
ఒక్కసారిగా మూవింగ్లో ఉన్నప్పుడు షెడ్ పైన ఏదైతే ఆ వర్క్ షెడ్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ ఆ వర్క్ షెడ్ మీదనే ఇది కుప్పగూలిపోయింది. ఇంకా ముందుకి వెళ్తే ఇంకా ప్రమాద తీవ్రత పెరిగి ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ షెడ్ కింద వర్క్ సంబంధించినటువంటి స్టేషన్ పనులు జరుగుతుండగానే ఇది కుప్పకూలిపోయింది. ఈ కుప్పకూలిపోయినతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు కొంతమంది చిక్కుకున్నారు. కొంత భయాందోళన వాతావరణం అయితే మనకు ఇక్కడ కనిపించింది. సో స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వారిని కార్మికులను ఉటౌట్టిన అంబులెన్స్లో, ఇది ఎన్సీసీ సెంట్రల్ వర్క్ షాప్ కాబట్టి వీళ్ళదే ఒక అంబులెన్స్ ఉంది. అదే అంబులెన్స్లో ఉటౌట్టిన తరలించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ ప్రమాద తీవ్రత ఎట్లా అనేది ఒకసారి మనం మాట్లాడిద్దాం. స్థానిక పోలీసులు ఇప్పటికే ఈ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వారిని ప్రత్యక్ష సాక్షులని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ కార్మికులు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సో ఎటకేలకు అందులో ఉన్నటువంటి కొంతమందిని అయితే కార్మికులు ఉటావుటిన తరలించడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. కానీ ఈ ప్రమాదంలో ఇప్పటికే 3 వరకు కార్మికులు, వాళ్ళంతా కూడా బీహార్కి సంబంధించినటువంటి కార్మికులు అన్నట్లు కూడా తెలుస్తుంది. బీహార్ నుంచి పొట్టకుట్టు కోసం వచ్చినటువంటి కార్మికులు ఇందులో పనిచేస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం చేర్చుకోవడం అత్యంత విషాదకరం. మనం చూసాం చేవెళ్లలో అనేక ప్రమాదాలు గతంలో జరిగే బస్ ఇన్సిడెంట్స్లో కావచ్చు, అనేక మంది మృతి చెందారు. సో ఈ ప్రమాదంలో దాదాపు 3 నుంచి కూడా 4 చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. మనం వర్క్ షెడ్ ఒకసారి ఓవరాల్గా వ్యూ ఒకసారి చూపిస్తే మొత్తం దాదాపు ఒక 20 నుంచి 30 మీటర్ల వరకు కూడా ఈ షెడ్ అనేది షెడ్ కనిపిస్తుంది, క్రెయిన్ కనిపిస్తుంది. సో క్రెయిన్ 50 మీటర్ల వరకు కూడా ఒక మూవ్ అవుతున్నటువంటి ట్రైన్ లాగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒకసారి మనం చూస్తే మొత్తం షెడ్ అనేది పూర్తిగా షెడ్కి ముందు జరుగుతున్నటువంటి వర్క్ షెడ్ మీద ఇది కుప్పకూలిపోయింది. సో కుప్పకూలిపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగింది. అందులో మనం ఒకసారి ఆ కింద చూస్తే ఏదైతే అది ఫస్ట్ క్రెయిన్ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడే కార్మికులు చిక్కిపోయినట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఇప్పటికే దీని కింద ఏదైతే రేకులు కనిపిస్తున్నాయో వాటి కింద చిక్కుకున్న కార్మికులను ఇక్కడి నుంచి తరలించినట్లుగా కూడా చెప్తున్నారు. సో పోలీసులు ఇప్పటికే స్థానికంగా ఉండేటువంటి పోలీసులు भैया एक बार बात कर रहे हैं, प्रत्यक्ष साक्षी पुलिस इప్పటికే इन దగ్గర నుంచి సమాచారం भैया क्या हुआ, कितने बजे हुआ एग्जैक्ट? 3 बजे के करीब में हुआ था सर। हवा चलने के कारण ऐसा हुआ था। हवा चलने के कारण बहुत बारिश आया था? बारिश आया था, हवा बहुत चला था, इसकी वजह से गैंट्री ऑटोमेटिक स्पीड पकड़ लिया था, वो पलटी मार दिया। इतना भारी बहुत बड़ा दिख रहा है, हवा को क्यों ऐसा? सर बहुत हवा चल रहा है, बहुत हवा चल रहा है। इस टाइम में कितने जन काम करता है इस शेड में? आगे इसमें वही 50 आदमी था। 50 आदमी करता है। उसका नीचे कितने जन? तब आप वो इंसिडेंट हुआ ना, तब आप कहाँ था? मैं इधर ही थे। आदमी लोग को जब बोला तो साइड हुआ, जो बैठा था का 2-3 आदमी वो भागा और बाकी के बाद उधर ही थे। ओके, 2-3 आदमी भाग गए आप बोलने से? ओके, बाद में क्या हुआ? भागने के बाद जो आदमी था उसी में दब गया था। ओके, उसमें दब गया था। इधर वर्क स्टेशन है, थोड़ा कुछ नीचे काम चल रहा है? नहीं, नीचे कुछ काम नहीं चल रहा। ఓకే, మనం చూడొచ్చు ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. ఆయనే ఒకసారి పడుతున్న సందర్భంగా ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉండి మిగతా కార్మికులంతా హెచ్చరించాడు, అరిచాడు. సో కొంతమంది ఒక 2-3 అయితే పరుగులు తీశారు, వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. మిగతా కార్మికులు మాత్రం అక్కడే చిక్కుకున్నారు. అందులో చిక్కుకున్న నేపథ్యంలో వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. అంటే పడుతున్న సందర్భంగా, ఎదురుగాలు వస్తున్న సందర్భంగా ప్రత్యక్షంగా ఉండేటువంటి కార్మికులు మిగతా వాళ్ళని హెచ్చరించిన నేపథ్యంలో కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా వాళ్ళు మాత్రం అందులో చిక్కుకున్న నేపథ్యంలో అందులో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న ప్రకారం 3 నుంచి 4 ఇందులో మృతి చెందారు. ఇంకొకరికి సీరియస్గా ఉంది. మిగతా 10 నుంచి 11 మంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో చెవిల డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తులో అసలు ఎలా జరిగింది అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. చూడొచ్చు ఇవాళ హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా ఎలా మారిపోయిందో, ఒక్కసారిగా ఈదురుగాలులు వీచాయి. ఆ ఈదురుగాలుల వల్లే ఆ వర్కింగ్ లో ఉన్న క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, విరిగిపోయింది అని చెప్పి ప్రత్యక్ష సాక్షులైతే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం 11 మంది దాకా చికిత్స పొందుతూ ఉన్నారు. 3 అధికారికంగా చనిపోయారు. మరో 2 చికిత్స కొనసాగుతోంది ఐసీయూలో అని చెప్పి ఇప్పటి వరకు మనకు అందుతోన్న సమాచారం.